తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. గొల్లపూడిలోని ఆయన కార్యాలయంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతిని ఇబ్రహీంపట్నం మండలం కీలేసపుర గ్రామంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి గజమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం అనుక్షణం పనిచేస్తానని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. స్థానిక రైతుపేట పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని కంచిచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజల హృదయాల్లో నందమూరి తారక రామారావు ఎప్పటికీ నిలిచి ఉంటారని అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల ఉపాధ్యక్షుడు వడ్డెల్లి సాంబశివరావు అన్నారు. 29వ వర్ధంతి సందర్భంగా నందిగామ పట్టణంలోని ఎన్టీఆర్ శ్రీకృష్ణుని విగ్రహం వద్ద శుభ్రం చేసి నివాళి అర్పించారు.